కేంద్రానికి బీసీ బిల్లుడు న్యాయశాల తర్వాత పంపిన గవర్నర్ పాపం గవర్నర్ కూడా ఎందుకంటే తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు పోయింది కాబట్టి మార్చిలో వచ్చింది కాబట్టి ఏప్రిల్లో మళ్ళీ నెల రోజుల్లోపు పంపించాలి అన్నారు కాబట్టి నెల రోజుల్లోపు పంపించేసిరు అయిపోయింది. ఇప్పుడు కేంద్రం బాల్లో ఉంది. రాష్ట్రపతి ఏమంటారు 50% రిజర్వేషన్లు దాటితే అక్కడ న్యాయశాల తీసుకుంటారు. అందులో బీసీలలో ముస్లింలను అక్రమంగా కలిపారు. బీసీలలో బీసీఈ కింద ముస్లింలను రాజ్యాంగ వ్యతిరేకంగా అక్రమంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రిజర్వేషన్లు ఏం చేస్తారనేటువంటి అంశం పైన కూడా స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండాలి. ఇప్పుడు కేంద్రం పైన ఏమి నెట్టేసినా 50% రిజర్వేషన్లు కేంద్రం పెంచదు. పెంచితే అది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క అంశం కాదు. సో ఆ తేనె తుట్టెను కేంద్రం పట్టించుకోదు. ఇప్పుడు పట్టించుకోకపోతే మేము చేసినాం 42%, కానీ కేంద్రం వేయలేదని బీజేపీ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అరే 4% ముస్లింలకు అక్రమంగా ఇచ్చినటువంటి 4% చేసిన బీసీలకు లాభం అవుతుందంటే మాత్రం పట్టించుకోరు. ఇవి 2 నాలుకల ధోరణులు, ద్వంద్వ విధానాలు, ఇవి ఓటు బ్యాంక్ రాజకీయాలు. మళ్ళా ఎవరు మత ఛాందసవాదులు, ఎవరు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరి మీద బీసీల మీద ప్రేమ ఉందనేటువంటి విషయం ప్రజల్లో చర్చ జరగాలి. ఇది బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం.